కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టును ఆ పార్టీ నాయకుడు స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ నాయుడు మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ పక్కా వ్యూహం ప్రకారం ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. బీసీ నేతలను రాజకీయంగా అణచివేయడానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను అక్రమంగా బరాయిస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతల దౌర్జన్యాలతో రాష్ట్రం రావణ కాష్టంగా మారుతోందని, వీరి తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. తక్షణమే ఎమ్మెల్యే విరూపాక్షిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేసి ఆయనను బేషరతుగా విడుదల చేయాలని శివశంకర్ నాయుడు డిమాండ్ చేశారు. నా పేరు బోగోలు శివశంకర్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను చిప్పగిరి మండలంలో మెల్లెక్కల్ అనే ఒక గ్రామంలో వైఎస్ఆర్ కార్యకర్త మీద దాడి జరిగితే, అంటే పరస్పర దాడి వాళ్ళు చేసుకుంటే, అక్కడ స్థానికుడు ఎమ్మెల్యే గారు బుస్స విరూపాక్షి అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తను పరామర్శడానికి వెళ్ళాడు. వెళితే ఇతని మీద దాడి చేశారు టీడీపీ మూకలు. ఇతని తమ్ముడిని గాయపరిచారు. అనంతరం సరే తప్పించుకొని ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత దాదాపుగా తెల్లవారుజామున 2:45 ఇంటి డోర్లు పగలగొట్టి సీసీ కెమెరా ధ్వంసం చేసి వాటికి సంబంధించినటువంటి డిస్కులు పోలీసు వారే ఎత్తుకెళ్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని తీసుకెళ్లి దాదాపుగా చిత్తూరు స్టేషన్లో ఇప్పటివరకు కూడా పెట్టి, ఈ క్షణం వరకు పెట్టి అతని మీద అత్యాయత్నం కేసు 307 సెక్షన్ పెట్టేసి, అతను కాకుండా ఇక 26 మంది మీద కేసులు పెట్టి, ఈ విధానం, ఈ ప్రభుత్వ విధానం, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో, మేము ఏం చెప్తామంటే, అతను అక్కడ జరిగింది బీసీలు కొట్లాడుకున్నారు. అతను పరస్పర అంగీకారం పోయాడు. కానీ వీళ్ళు రాజకీయం చేసి ఎమ్మెల్యే గారిని నిర్దాక్షిణ్యంగా తెల్లవారుజామున 2:40 తీసుకెళ్లి అరెస్ట్ చేసి సీసీ కెమెరాలు కొట్టేసి వాళ్ళ డెస్క్ మొత్తం ఎత్తుకుపోయంటే ఇంకా సామాన్య మనడు ఎక్కడ బతాడా? రెడ్ బుక్ అని చెప్తా ఉన్నారు. మాకు కూడా డీజిల్ బుక్ ఉంది, మాది కూడా వస్తుంది. మీ రెడ్ బుక్ ఏం చేస్తారు చేయండి. మేము ఒక విరూపాక్షి అనే వ్యక్తిని బీసీ నాయకులు చూసాం. మేమైతే ఈ రోజు మీరు చేసినటువంటి దాడిని ఒక వాల్మీకి బిడ్డ మీద చేసినటువంటి దాడిగా మేము పరిగణిస్తామని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు. అయ్యా, ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ఒక బీసీ బిడ్డ గెలిచాడు, అందులో వాల్మీకి బిడ్డ. అతని మీద మీ కక్ష, మీరు ఏం చేశారని అతని మీద కక్ష సాధిస్తారు మీరు? అతను ఈరోజు మీరు 307 పెట్టి, అతను కాకుండా 26 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు కుట్ర మీరు చేస్తా ఉన్నారే, ఏదైతే చేస్తా ఉన్నారే మీరు, వాటికి మీరు రేపు సమాధానం చెప్పరా? అందుకు మేము అంగీకరిస్తామా? అందుకు మేము అంగీకరించి ఊక ఉంటామా? అది సాధ్యమేనా? అది సాధ్యమైతే మా కార్యకర్తలు ఊకుంటారా? నువ్వు రెడ్ బుక్ అంటావు, మేము డిజిటల్ బుక్ అంటాం. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీకు ఎటు బీసీలకు చేసే ఉద్దేశం మీకు లేదు. ముఖ్యంగా వాల్మీకులు అంటే చంద్రబాబుకి అసలు వచ్చరు, అది అందరికి తెలిసే విషయమే. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డీసీఎం ఉన్నారు, అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రధానమంత్రి సమక్షంలో కర్నూలు బహిరంగ సభలో కూడా వాల్మీకులు ఎస్టులు చేస్తా అని చెప్పి ఏదో చెప్పాడు. ఈరోజు అన్ని మర్చాడు. ఈ విధమైన దాడి చేసుకుంటూ పోతే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. ఇది ముమ్మాటికి తప్పు చర్య. ఒక బీసీ బిడ్డ, ఒక చిన్న కాంట్రాక్టర్, అతడు మా జగన్ సార్ అతను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, అదే కాన్స్టిట్యూషన్ గతంలో గుమ్మూరు జనానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2014 గెలిపించి 2019 గెలిపించి ఏకదాటిగా 5 సంవత్సరాలు మినిస్టర్ చరిత్ర మా జగన్మోహన్ సార్. అది పక్కన పెట్టేసి ఒక ఎంపీ గారిని అనంతపురికి తల రంగయ్య అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ పర్సన్
దింపిన చెత్త జగన్ సార్ది. అది కూడా పక్కన పెట్టేసి ఇది ఆదరణ కాన్షియస్ లో ఒక ఎమ్మెల్సీని మధుసూదన్ అనే డాక్టర్ వ్యక్తిని ఎమ్మెల్సీ చేసే చరిత్ర జగన్ సార్ది. ఇలాంటి చరిత్రలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పటికైనా కాస్తో కూస్తో సిగ్గు తెచ్చుకొని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా బతకండి, రాజ్యాంగానికి లోబడుకొని నడవండి. లాస్ట్ కు మీకు ఎట్లా ఉందంటే మీ పరిస్థితి, ముసలి వాళ్ళు, పండుడాకులు వాళ్ళు కూడా మీ పరంగా చేరుకునే సందర్భం వచ్చింది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను అతను ఏం తప్పు చేశాడండి? విరూపాక్ష అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలిచడం తప్ప? అతను చేసిన తప్పు ఏంటి చెప్పండి? మీ టీడీపీ గుండాలు, మీ టీడీపీ అల్లరి మూకలు అతని మీద దాడి చేస్తే, ఒక కార్యకర్తకు దాడి జరిగినప్పుడు, ఒక కార్యకర్త అన్యాయం జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత కదా, అతను పరామర్శించాలి కదా. అతని బాధ్యత వెళ్తే అతని మీద దాడి చేస్తారు. అతని తమ్ముని మీద దాడి చేసి గాయపరిచారు. ఎంత దుర్మార్గమైన చర్య ఈరోజు రాష్ట్రంలో ఉందా? ఏ రోజన్నా గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా చేశాం మేము. ఎన్టీఆర్ ఏమంటారు తెలిసే, ఎన్టీఆర్ కూడా బీసీలను ప్రేమించి ఎంతో మంది టికెట్లు ఇచ్చారు. తను ఆ పార్టీ దొంగులుకొని, ఆ పార్టీ మీరు దొంగులుకొని ఈ రోజు కూడా సింగిల్ డిజిట్ మీద గెలిచిన సత్తా మీకు లేదు. టీడీపీకి కూటమి ఏర్పడి మీరు ఉమ్మడికి వచ్చి మీరు యుద్ధం చేస్తారు తప్ప ఇక్కడ మీకు జరిగింది కానీ, మీకు ఒరిగింది కానీ, మీకు ప్రజలు చేసింది కానీ, మీకు ప్రజాస్వామ్యంలో మీకు ఉన్నది కానీ లేదు. అదేందో రేపు ప్రజాస్వామ్యంలో తెలుస్తుంది. రేపు అక్టోబర్ సెప్టెంబర్లో లోకల్ బాడీస్ ఉన్నాయి, అదేదో మీకు తెలుస్తుంది. మా జగన్మోహన్ అనే వ్యక్తి ఈవీఎం నమ్ముకొని బతకలే, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజాస్వామ్యంలో బతికాడు. ఎవరండి చేసింది? ఇన్ని సచివాలయాలు, ఆర్బికే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, ప్రతి వ్యక్తి ఈ పార్టీలా ఆ పార్టీలా, కులం లేదు, మతం లేదు, ప్రతి వ్యక్తికి సంక్షేమ పరిచయం అది మాది కదా, మా ప్రభుత్వం కదా అది. మీరు నిన్న పెన్షన్ ఇస్తే 2 లక్షల చిల్లర వేస్తారు, మీరు కట్ చేశారు. మీరు పిల్లలకు అమౌంట్ దీనికే దాదాపు 14 లక్షల చిల్లర పిల్లలకు మీరు కట్ చేస్తారు. ఇదే మీ ప్రభుత్వం. కనీసం సిగ్గుపడాల్సిన సందర్భం మీకు ఉంది కదా. ఈయన చర్య అంటే కూడా చెప్పమంటారు మీకు. నిన్న భోగాపురం అనే ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే మొత్తం నాదంటాడు ఈయన. 2023లో జగన్ సార్ దానికి భూమి పూజ చేసి 2026లో ఇక్కడ విమానం చూస్తా అని చెప్పిన చరిత్ర మా జగన్ సార్ది. ఈరోజు మీకు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీకని ఏదైనా సరే మీకు చెప్తా ఉన్నాం మేము. మీకు రెడ్డి బుక్ ఉండొచ్చు, మాకు డీజిల్ బుక్ ఉంది. డీజిల్ కాదు, డీజిల్ బుక్ ఉంది. మళ్ళీ డీజిల్ బుక్ అంటే మీరు తట్టుకోలేదు. మళ్ళా అది చాలా కష్టమైన విషయం. అది మా సార్ డీజిల్ వచ్చాడు, మా బండ్లు అర్థం ఉంటాయి, మళ్ళీ అది వేరే విషయం. అది ఒక బీసీ బిడ్డను నిర్దార్శంగా తీసుకుపోయి, నిన్న మత్స్యకారి బిడ్డను తీసుకుపోతుంది కదా మీరు. నిన్న దాకా మొన్న ఒక మత్స్యకారి బిడ్డను, మాజీ మినిస్టర్ను ఒక కొడుకు యాక్షన్ చేస్తే తీసుకెళ్లి వ్యక్తిగత హత్య అని చెప్తారు మీరు. ఎట్లా సాధ్యమండి? రోడ్డు యాక్సిడెంట్ కు చట్టాలు లేవా? ఈరోజు పోలీసు వ్యవస్థ ఎట్లా పోతా ఉందంటే మేము చెప్పకూడదు. ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగకూడదని శుభ్రంగా మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చేసే పనులకు మేము తిరిగి చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఎక్కడ భయపడము, ఎక్కడ తగ్గం, ఎక్కడ లొంగం. ఏ రోజు మేము ఇళ్ళలో ఉంటాం, ఇక్కడ నిద్రపోతాం, ఇక్కడే పడుకుంటాం. జెండా మార్చం, నాయకుడిని మార్చం. ఇది మా సిద్ధాంతం. ఇది అలాంటి కార్యకర్తలను తయారు చేసుకునే పార్టీ ఏదైనా పార్టీ అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను గౌరవంగా చెప్తాను. ఒక బీసీపీ మీద మీరు ఈరోజు విరూపాక్షని తీసుకుపోయి 307 కేసు పెట్టి తీసుకుపోతారు సార్ ఈరోజు. సార్ వాటికి తోడు మళ్ళీ 20 మంది సార్ మళ్ళీ జోడించి, సార్ మీ వాళ్ళు దాడి చేశారు కదా, మరి మా వాళ్ళు గాయపడ్డారు కదా, మా వాళ్ళకి ఇంజూర్ అయింది కదా, మా కూడా ఫస్ట్ ఎయిడ్ చేశారు కదా, మా వాళ్ళు కూడా ఎమ్మెల్సీ జరిగింది కదా, మరి వాళ్ళ మీద కేసులు లేవా సార్? ఏం సార్ ఈ వెళ్ళ అనుకుంటే బాధ అనిపిస్తుంది. ప్రజాసేవలో బాగా బతకాలి. రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీకు తగిన గుణపడం ఖచ్చితంగా చెప్పి అని చెప్పి సభ ముఖంగా చెప్తా ఉన్నాను.